హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే మనకి మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి 24 మార్క్స్ యాడ్ చేసే ప్రిపేర్ చేస్తారా, అలాగే మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు టోటల్గా అన్ని మార్క్స్ కలిపే చూసుకునే వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేస్తారా, లేదంటే సబ్జెక్ట్ వైజ్గా ఎవరికి ఒక సబ్జెక్ట్లో అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ ఎవరికి ఉంటే ఆల్టర్నేటివ్గా సబ్జెక్ట్స్ అన్ని చూసుకొని చేస్తారా అనే దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మార్క్స్ యాడ్ చేసే మనకి లిస్ట్ ప్రిపేర్ చేస్తారంటే మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మార్క్స్ యాడ్ చేసే ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు మీకు ఒకవేళ 570 మార్క్స్ వచ్చాయనుకుందాం ఒక స్టూడెంట్కి, తను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళకి ఒక 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 594 మార్క్స్ వస్తాయి కదా, అప్పుడు తను మెరిట్లోకి వస్తాడు కాబట్టి సో అప్పుడు లిస్ట్ అలా విధంగా తయారు చేస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి 550 ఉన్నాయనుకోండి, తనకి 24 యాడ్ చేస్తే 574 అవుతారు. అలా చూస్తారన్నమాట. ఏదైనా హైయెస్ట్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. 24 ఎవరికి యాడ్ చేసినా సేమ్ ఒకేలా యాడ్ అవుతాయి కాబట్టి సో మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి పెద్దగా బెనిఫిట్ ఏమిటంటే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కన్నా ముందుకి వెళ్తారన్నమాట మనకి మార్క్స్ యాడ్ చేయడం వల్ల. సో ఈ విధంగా అయితే మనకి సీట్ వస్తుంది. నెక్స్ట్ మనకేమిటంటే మిగతా మార్క్స్ వైజ్గా చూస్తారా అంటే, ఇప్పుడు మీకు 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి ఇప్పుడు ఒక స్టూడెంట్కి 570 మార్క్స్ వచ్చాయి, ఇంకో స్టూడెంట్ కూడా సేమ్ అదే 570 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో మరి మనకి ఇలా మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా తనకి మ్యాథ్స్లో ఎక్కువ ఉన్నాయా, అలాగే ఫిజిక్స్లో ఎక్కువ ఉన్నాయా, ఎవరికి ఎక్కువ ఉన్నాయి అలా చూస్తారంటే అలా ఏం చూడరండి. ఇప్పుడు 570 వచ్చిన వాళ్ళైనా, 550 వచ్చిన వాళ్ళైనా, 560 వచ్చిన వాళ్ళైనా, 580 వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే టోటల్ మార్క్సే చూస్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి మ్యాథ్స్లో 100 వచ్చాయి, అలాగే ఫిజిక్స్ 100 వచ్చాయి, కెమిస్ట్రీ 100 వచ్చాయి, మిగతా లాంగ్వేజెస్లో తగ్గి ఉండొచ్చు. కెమిస్ట్రీ లేదు కదా, సోషల్ స్టడీస్ అన్నమాట. సో సోషల్ స్టడీస్ 100 వచ్చాయి, మిగతా లాంగ్వేజెస్లో తగ్గి ఉండొచ్చు అనుకుందాం. కానీ ఇంకొక స్టూడెంట్కి ఏంటంటే లాంగ్వేజెస్లో 100s వచ్చి ఏదో సోషల్లో కానీ, లేదంటే ఫిజికల్ సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ తగ్గి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ మార్క్స్ టోటల్గా చూసుకుంటే ఎవరివి ఎక్కువ అనేది మాత్రమే చూసుకుంటారు. ఎవరివి మ్యాథ్స్లో వచ్చాయో అలా చూడరు. ఎప్పుడు చూస్తారు ఇలా సబ్జెక్ట్ వైజ్గా అంటే, ఇప్పుడు లాస్ట్గా అంటే ట్రిపుల్ ఐటీలో మనకి 4400 సీట్స్ ఉన్నాయి కదా క్యాస్ట్ వైజ్గా. అలాగే ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా ఇప్పుడు మీకు బీసీడీ క్యాస్ట్ అనుకోండి, మీకు బీసీడీలోనూ ఒక 100 ఉన్నాయనుకుందాం. 199 సీట్స్ కూడా ఎవరు మెరిట్లో ఉంటే బీసీడీ క్యాస్ట్ అందరికీ ఇచ్చేస్తారు. లాస్ట్ ఒక సీటు మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన సీటుకి కూడా చూడరు. ఎలా చూడరు అంటే, ఇప్పుడు లాస్ట్ మిగిలిన సీటుకి 570 ఒక అబ్బాయి బీసీడీ ఉన్నాడు, 571తో 99 సీట్స్ ఫిల్ అయ్యాయి అనుకుందాం. 570 ఇంకొక అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, ఆ అబ్బాయికి ఇచ్చేస్తారు. లేదు 570లో ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నా, లేదంటే అమ్మాయిలు ఉన్నా, ఎవరైనా సరే 570లో ఎక్కువ మెంబర్స్ బీసీడీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ లాస్ట్ సీటుకి మాత్రమే చూస్తారు ఎవరివి హైయెస్ట్ ఉన్నాయని. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. ఫస్ట్ మ్యాథ్స్ చూస్తారు, తర్వాత ఫిజికల్ సైన్స్, లేదంటే సోషల్ స్టడీస్, లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అలా చూస్తారు. అన్ని సబ్జెక్ట్స్ చూస్తారు. అవన్నీ చూసాక కూడా ఇద్దరికి సమానంగా ఉన్నాయనుకోండి, అన్నీ ఒకేలా వచ్చాయనుకోండి, లాస్ట్కి మనకు చూసేది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరిది ఎక్కువ ఏజ్ అంటే ఒక్కరోజు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పటికీ కూడా ఇద్దరు సమానంగా ఒకే రోజు పుట్టారనుకోండి, హాల్ టికెట్లో ఎవరిది చిన్న నెంబర్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అలా ఆ విధంగా లాస్ట్ సీటుకి మాత్రమే చూస్తారు. కానీ ఫస్ట్ ఉన్న ఏ సీటుకి కూడా మనకి ఇలా సబ్జెక్ట్ వైజ్గా కానీ ఏమీ చూడరండి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ సబ్జెక్టులు ఎన్ని వచ్చినా పర్వాలేదు, మీరు మెరిట్లో ఉన్నారా లేదా, మీకు టోటల్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయా లేదని చూసుకోండి. దీనికి ఇంకా అంతకన్నా మీరు డౌట్ పడాల్సిన పని లేదు. ఇంకా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.